హ్యూమన్ అనే టాపిక్ మీద ఇప్పటికీ 2 వీడియోస్ చేశాను. చేసావు కానీ అసలు ఏమి చెప్పాలనుకుంటున్నావు గురువు అని చాలామందికి సందేహం వచ్చి ఉంటుంది అని గ్రహించగలను. మనిషి అనే జీవిని సబ్జెక్ట్‌గా తీసుకొని ఈ వీడియోస్‌లో ఆ జీవి యొక్క ప్రపంచాన్ని వివరించడమే ఈ హ్యూమన్ అనే సిరీస్. నేను చెప్పే విషయాలు చాలామందికి తెలిసి ఉండవచ్చు, లేదా తెలియకుండా కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ వీడియో కనుక మీ అటెన్షన్‌ని అందుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. నేను ఈ వీడియోకి 200 లైక్స్ అయినా వస్తాయని భావిస్తున్నాను. మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ 5 సంవత్సరాలకు పైగా అభివృద్ధి చెందకుండా ఉన్న నా ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తాయి. లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మనం ఈ వీడియో నుంచి మనిషి అనే జీవి మీద లోతుగా పరిశీలన మరియు పరిశోధన అనేది చేయబోతున్నాం. పరిశీలన అంటే అబ్జర్వేషన్, పరిశోధన అంటే రీసెర్చ్. అఫ్కోర్స్ మీకు ఈ విషయం తెలిసినప్పటికీ ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మాత్రమే. పరిశీలన అనే దాన్ని మనకున్న జ్ఞానంతో అందరం చేస్తాం. మనకున్న జ్ఞానం సరి అయినదా సరికానిదా అనే విషయాన్ని పక్కన పెడితే పరిశీలన మాత్రం అందరం చేస్తాం. కానీ పరిశోధనకు వచ్చేసరికి అది అన్ని విషయాల్లో అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందువల్ల పరిశోధనలు చేసిన వారి అధ్యయనాల మీద మనం ఆధారపడతాం. ఎగ్జాంపుల్గా సూర్యమండలంలో ఏమి జరుగుతుంది అనేది సాధారణ మనిషిగా మనం పరిశోధన చేసి తెలుసుకోలేం. ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలను బట్టి పరిశీలిస్తాం. దానికోసం మనం సైంటిస్టే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆ శాస్త్రవేత్తలు పరిశోధన సరిగా చేశారా లేదా అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి వారి పరిశోధన మీద పరిశీలన చేయగలం. రీసెర్చ్ అనేది మళ్ళీ జరుగుకుంటూ వెళ్ళే ప్రక్రియ. ఇది ఎప్పుడు ముగింపుకి వస్తుంది అంటే 100% క్లారిఫికేషన్ వచ్చాక రీసెర్చ్ అనేది ముగుస్తుంది. భూమి గుండ్రంగా ఉందా లేదా అనే రీసెర్చ్ వేల సంవత్సరాల నుంచి పరిశోధన జరుగుకుంటూ వచ్చింది. వాస్తవంగా చెప్పాలి అంటే భూమి గుండ్రంగా ఉంది అని ముందుగానే చాలామంది గ్రహించారు. కానీ అంతరిక్షం నుంచి భూమిని చూశాక అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారు భూమి గుండ్రంగా ఉందని 100% క్లారిఫికేషన్తో. అయినా కూడా మళ్ళీ భూమిని పరిశీలించారు. అప్పుడు మళ్ళీ అర్థమైంది భూమి గుండ్రంగానే ఉంది కానీ దీర్ఘ వృత్తాకారంలో ఉంది అని. నేను చెప్తున్నది ఏమిటంటే పరిశీలించడానికి కాస్త అవకాశం ఉన్న ఆ రీసెర్చ్ అనేది మళ్ళీ కొనసాగుతుంది. అలాంటి పరిశోధనల ద్వారా మనిషికి ఎన్నో విషయాల మీద క్లారిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. మీకు ఫ్యాక్ట్ చెప్పనా, భూమి దీర్ఘ వృత్తాకారంలో ఉంది అని మనిషికి క్లియర్ క్లారిఫికేషన్ వచ్చినప్పటికీ లేదు బల్లపరుపుగానే ఉంది అని వాదించేవారు కూడా ఉన్నారు. మీకు అర్థమయ్యే ఉంటుంది నమ్మకాలను వాస్తవాలతో చాలామంది సరి చేసుకోరు అని. ఒక్కసారి ఫ్లాట్ ఎర్త్ డాక్యుమెంటరీ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వారి నమ్మకం ఎంత బలమైనదో మీకు అర్థమవుతుంది. హలో ఎవరీవన్, నేను మీకు క్విజీని. మనం మనిషి అనే జీవి మీద పరిశీలన చేస్తూ పరిశోధనను ఆధారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక అద్భుతమైన ప్రశ్న ఇది. మీకు ఎన్నోసార్లు తట్టి ఉండవచ్చు కూడా. ఈ భూమి మీద ఎన్నో జీవులు ఉన్నాయి, కానీ ఈ భూమి మీద మనిషి అనే జీవి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నాడు అనేది ప్రశ్న. ఈ భూమి మీద ఉన్న మరే జీవి మనిషి లాంటి వైవిధ్యమైనటువంటి జీవనాన్ని కలిగి లేదు. ఎందుకు? దీనికి సమాధానం కోసం మనం వివిధ రకాల అన్వేషణలు చేయవలసి ఉంటుంది. అందులో ఒకటైన మతపరంగా ఆలోచిస్తే, మీరు ఏదైనా మతంలో ఉంటూ దాని మీద నమ్మకం ఉండి ఆ మతానికి సంబంధించిన గ్రంథాల మీద పట్టుకుంటే ఈ మనిషి ఎవరు, ఎందుకు ఉన్నాడు, ఈ మనిషిని ఎవరు చేశారు అనే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఆ గ్రంథాల్లో సమాధానం ఉంటుంది. అలా సమాధానం ఉన్నప్పుడు మనిషి ఎందుకు ప్రత్యేకం అనే దానికి కూడా సమాధానం ఉంటుంది. మనం అలా కొన్ని గ్రంథాల్లో ఈ మనిషి ఎందుకు ప్రత్యేకం అనే దాన్ని చూద్దాం. ఎన్నో రకాల మతపరమైన గ్రంథ రచనలు ఉన్నప్పటికీ కొన్ని మత గ్రంథాల గురించి ఇక్కడ చర్చిస్తాం. వీడియో చేసే అనుకూలతను బట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మతం ఎలా ఉంటుంది అనేది వీడియోస్లో తెలుసుకుందాం. హెలినిజం అనే రిలీజియన్ ప్రస్తుతం గ్రీస్లోనూ మరికొన్ని దేశాల్లోనూ సర్వైవ్ అవుతుంది. ఇది గ్రీకు దేవుళ్లకు సంబంధించిన రిలీజియన్. గ్రీకు దేవుళ్ళ యొక్క స్టోరీస్ చాలా ఉంటాయి. అవన్నీ కాకుండా గ్రీక్ గాడ్స్కి మనిషికి ఉన్న రిలేషన్ ఏమిటి అని కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు చెప్తాను. ఈ విశ్వ ప్రారంభంలో అంతా శూన్యమే, చీకటి మాత్రమే ఉంది. నల్లటి రెక్కలు కలిగిన నెక్స్ అనే పక్షి వీస్తున్న గాలితో కలయిక ద్వారా ఒక బంగారు గుడ్డుని పెడుతుంది. ఎన్నో యుగాలు ఆ గుడ్డును పొదిగేందుకు కూర్చుంటుంది. ఆ గుడ్డులో నుంచి ఎరోస్ అనే గాడ్ బయటకు వస్తాడు. ఆ గుడ్డు 2 పెంకులుగా వేరవుతుంది. అందులో ఒక పెంకు పైకి వెళ్తుంది. దానికి యురేనస్ అనే పేరు పెడతాడు ఎరోస్, అదే మన ఆకాశం. మరో పెంకికి గయా అని పేరు పెడతాడు, అదే మన భూమి. యురేనస్కి గయాకి ప్రేమ కలిగేలా చేస్తాడు ఎరోస్. ఆ తర్వాత వీరిద్దరికీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు ఇలా పుడుతూ ఉంటారు. ఈ మధ్యలో చాలా స్టోరీ అనేది ఉంటుంది. ఈ దేవుళ్ళలో ఒకరైన జ్యూస్ గెలిచిన తరువాత
అతని పిల్లల్లో ఇద్దరికి జంతువులని మనుషులని చేయమని చెప్తాడు. అలాగే వారికి గిఫ్ట్స్ కూడా ఇవ్వమని చెబుతాడు. ఆ ఇద్దరిలో ఒకడైన ప్రొమీథియస్ దేవుల రూపంలో ఉండే మనుషులను చేయాలి అని అనుకుంటాడు. మరొకతను ఎపిమీథియస్ భూమిలో ఉండే జంతువులను మిగతా జీవుల్ని చేస్తాడు. ఎపిమీథియస్ జంతువులను సృష్టించి ప్రతి జంతువుకి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు. చేపలకి నీళ్ళలో ఈత శక్తి, పక్షులకి ఎగిరే శక్తి, పాముకి పాకే శక్తి, ఇలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు. అలా ఉన్న గిఫ్ట్స్ అన్ని జంతువులకే ఇచ్చేస్తాడు. ప్రోమిథియస్ బురద మట్టితో మనిషిని చేశాక అథీనా అనే దేవత ఆ మట్టి బొమ్మలో జీవవాయువు ఊదగా మనిషి ప్రాణం పోసుకుంటాడు. కానీ మనిషికి ఇచ్చేందుకు ప్రోమిథియస్ దగ్గర గిఫ్ట్స్ ఏమీ ఉండవు. మనుషులు భయపడుతూ, చలికి వణుకుతూ, కష్టాలు పడుతూ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. ప్రోమిథియస్ అది చూసి బాధ వేసి సూర్యుడి నుంచి అగ్నిని తీసుకుని వచ్చి మనుషులకు ఇస్తాడు. అలాగే దాన్ని ఎలా ఉపయోగించాలి, వేటాడ వస్తువులు ఎలా తయారు చేయాలి అనేది వారికి నేర్పిస్తాడు. ఈ విధంగా మనుషులు వైవిధ్యంగా జీవించడం నేర్చుకుంటారు. మనం గ్రీక్ మైథాలజీని ఫాలో అయితే ఎందుకు మనుషులు వేరుగా ఉన్నారు అనే దానికి ఆన్సర్ వచ్చినట్టే. ప్రోమిథియస్ మనుషులకి ఎలా చేయాలి, ఏమి చేయాలి అనే దాని మీద నాలెడ్జ్ ఇచ్చాడు. అలా మనిషి అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడు. జంతువులేమో అక్కడే ఉండిపోయాయి. గ్రీక్ మైథాలజీ ప్రకారం మనకి ఆన్సర్ వచ్చినట్టే. మరి జపనీస్ మైథాలజీ ఏం చెప్తుందో కూడా ఒకసారి చూద్దాం. జపాన్లో 2 రిలీజియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకటి బుద్ధిజం, ఇంకొకటి షింతో. షింతో అనేది వాళ్ళ మెయిన్ రిలీజియన్. కామిలే వాళ్ళ దేవుళ్ళు. అలా అని కామి అంటే గాడ్ అనే మీనింగ్ కాదు. వాళ్ళకి ప్రతిదీ కామినే. చెట్టు, కొండ, ఏదైనా అద్భుతమైనది, ప్రాంతం, ఆత్మ, ఇలా ప్రతిదీ కామినే. స్టోరీ మొత్తం చెప్పలేను కాబట్టి కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు మన క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్ గురించి మాత్రమే దీంట్లో మాట్లాడుకుందాం. 7వ తరానికి చెందిన ఇద్దరు కామీలు, ఇజానాగి అనే బ్రదర్, ఇజానామి అనే సిస్టర్ అనే 2 కామీలు ఉన్నారు. మన ప్రపంచం అంతా సముద్రంతో కప్పబడి ఉంది. పాత దేవుళ్ళు వీళ్ళకి ఒక బల్లెం ఇచ్చారు. వారు ఆ బళ్ళాన్ని సముద్రంలోని బురదలో కుచ్చి తీయగా ఒక చుక్క పడింది. అదే జపాన్. ఇజానాగి, ఇజానామి అందులో ఉండాలి అని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రేమలో పడతారు. నిజమే, వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టరే, కానీ మన కథలో మాత్రం అదే ఉంది. వాళ్ళు 8 పిల్లలకు జన్మనిచ్చారు. అవే జపాన్లోని ఐస్లాండ్స్. వాళ్ళు తుమ్మినా, తగ్గినా, ఏడ్చినా కామీలు పుడుతూ ఉండేవి. అలా జపాన్ అంతా కొండలు, జీవులు, చెట్లు, పుట్టలు వచ్చాయి. ఇజానామి ఫైర్ కామీకి భర్తీ ఇవ్వడం వల్ల ఆమె మంటల్లో కాలిపోయి చనిపోయే పరిస్థితి వచ్చింది. అది ఇజానాగి చూసి బాధతో ఏడవడంతో ఆ కన్నీళ్ళ నుంచి ఎన్నో కామీలు పుట్టుకుంటూ వచ్చాయి. ఇజానామి చనిపోయేంత వరకు కామీలు పుడుతూనే ఉన్నాయి. తరువాత ఆమె చనిపోయి ప్రపంచం కిందకు వెళ్ళిపోయింది. ఇజానాగి అండర్ వరల్డ్కి ఇజానామిని చూడటానికి వెళ్తాడు. ఆమె, నేను ఇక్కడ ఉన్న కామీలని ఒప్పించి నీతో వస్తాను, కానీ నువ్వు నన్ను చూడొద్దు అని అంటుంది. ఇజానాగి ఆగలేక లైట్ వేసి ఆమెను చూస్తాడు. ఆమె అందమంతా పోయి మొక్క నిండా పురుగులతో భయంకరంగా ఉంటుంది. ఇజానాగికి భయం వేసి బయటకు వచ్చి అండర్ వరల్డ్ను మూసేస్తాడు. అందుకు ఇజానామి, నన్ను బయటకు రానియకపోతే రోజుకు 1000 మందిని చంపేస్తా అని అంటుంది. అయితే నేను 1500 మందిని పుట్టిస్తా అని ఇజానాగి అంటాడు. అలా ఇప్పుడు జనన మరణాలు వస్తున్నాయి అంట. సన్ అనేది అమెటరాసు కామి అన్నమాట. చక్రవర్తులు అందరూ ఆ కామి నుంచి పుట్టారు అని వాళ్ళ నమ్మకం. నాకు తెలిసి షింతో రిలీజియన్లో మనిషిలో నాలెడ్జ్కి, జంతువుల నాలెడ్జ్కి తేడా గురించి ప్రత్యేక వివరణ అందుబాటులో లేదు. జంతువులు కానీ మనుషులు కానీ కామీల నుంచే పుట్టారు. ఏ కామి నుంచి ఎవరు పుట్టారు అనేది దాన్ని బట్టి ప్రత్యేకత అనేది కూడా ఉంది. ఒక్కొక్క కామికి ఒక్కొక్క రకమైన స్టోరీ, చరిత్ర అనేది షింతోయిజంలో ఉంటుంది. క్రిస్టియానిటీలో కానీ, ఇస్లాంలో కానీ, జుదాయిజంలో కానీ దేవుడు మనిషి కోసమే ఈ సృష్టిని చేసినట్టు ఉంటుంది. భూమి మీద ఉన్న జీవులు కూడా మనుషుల కోసమే సృష్టించబడినట్టు ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే మనుషులు జంతువుల కంటే అధికులుగా ఉండేందుకు నిర్మించబడ్డారు. ఈ గ్రంథాలను బట్టి చూస్తే మనిషి ప్రాముఖ్యమైన వాడు, మిగతా జీవులు విశ్వంలో ఒక భాగం మాత్రమే. సిక్కిజంలో దేవుడైనటువంటి వాహకురు ఈ విశ్వాన్ని సృష్టించారు అని నమ్ముతారు. జంతువులకి, మనుషులకి, జీవులకి, జీవన విధానానికి దేనికి ఉండవలసిన జ్ఞానాన్ని దానికి తగ్గట్టుగా దేవుడు ఇవ్వడం జరిగిందని సిక్కిజం ద్వారా అర్థమవుతుంది. బుద్ధిజంలోను, సిక్కిజంలోను చెప్పే విషయాలన్నీ మనిషి కోసమే ఉంటాయి. ఆఫ్రికన్స్ యొక్క బుష్మాన్ క్రియేషన్లో ఈ క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ ఉంటుంది. ఇక స్టోరీలోనికి వెళ్తే జంతువులు, మనుషులు అందరూ కలిసి కాంగ్తో భూమి కింద జీవించేవారు. ఆ తర్వాత కాంగ్ అందరినీ భూమిపైకి తీసుకువస్తాడు. జంతువుల్ని, మనుషుల్ని అందరినీ గ్యాదర్ చేసి అందరూ ప్రశాంతంగా బ్రతకండి అని చెప్తాడు. మనుషులకి మంటని వేయవద్దని చెప్తాడు. మంట వేస్తే చెడు జరుగుతుంది అని చెప్తాడు. సరే అని మనుషులు మాట ఇస్తారు. కాంగ్ మాత్రం వీళ్ళని సీక్రెట్గా చూస్తూ ఉంటాడు. సూర్యుడు వెళ్ళిపోయాక చీకటి పడుతుంది.
మనుషులకి ఏమో జంతువుల చీకటిలో చూసే పవర్ లేదు. అలాగే చలి నుంచి తప్పించుకునేందుకు వాటికి ఉన్నట్లు చూలు కూడా లేదు. కాబట్టి అందులో ఒకడు మంట వేసి చలి కాచుకుందామని అంటాడు. వారు అలా కాంగ్ మాట కాదని మంట వేస్తారు. ఆ మంట చూసి జంతువులు కొండల్లోకి గృహాల్లోకి వెళ్ళిపోతాయి. అప్పటి నుంచి జంతువులతో సంభాషించడం మనిషికి కష్టమైంది. వీరిద్దరి మధ్య భయం అనేది పుడుతుంది. అలా ఈ విధంగా మనుషులు జంతువులు వేరు చేయబడ్డారు. మనుషులు నిప్పును పుట్టించి డెవలప్ అయ్యారు. జంతువులు అలా డెవలప్ అవ్వకుండా ఉండిపోయాయి. ఇక హిందూయిజంలో మనుషులు జంతువులు జ్ఞానం కలిగిన వారుగానే ఉంటారు. జంతువులు మనుషుల మధ్య సంభాషణ కూడా మనుషులు మనుషులతో మాట్లాడుకున్నట్లే ఉంటుంది. కానీ మనిషి జన్మ మోక్షానికి మార్గం కాబట్టి మనిషే ప్రత్యేకమని హిందూయిజంలో కూడా అర్థమవుతుంది. ఈ విధంగా మరికొన్ని డివోషనల్ గ్రంథాల యొక్క ఆన్సర్స్ కోసం చూసినప్పుడు కొన్ని నవ్వుకునే విధంగా, కొన్ని అద్భుతంగా, కొన్ని ఓ ఇలా కూడా ఉంటుంది అనేలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ మతాన్ని నమ్ముతారో, ఏ ఆన్సర్ని నమ్ముతారో మీ ఇష్టం. వివిధ రకాల సమాధానాలు మత గ్రంథాల్లో, విశ్వాసాల్లో ఉంటాయి. ఏదో ఒక గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఇదే కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పలేం. కోట్లల్లో దేవుళ్ళు ఉంటే, వేలల్లో వివిధ రకాల సమాధానాలు ఉంటే, అందులో ఏ సమాధానం కరెక్ట్ అని తెలియాలి అంటే ఏ మతం నిజం కాదో దాన్ని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తీసివేసుకుంటూ రావాలి. ఇలా చేయటం మతపరమైన కల్లోలాన్ని సృష్టిస్తుంది. అందువలన సైన్స్ కూడా మతాల్లో ఏమి ఉంది అని తెలుసుకుంటుంది, కానీ మతపరమైన విషయాలను సమాధానాలుగా తీసుకోదు. ఇప్పుడు ఏ గ్రంథాల మీద ఆధారపడకుండా మనిషి తనకి తానుగా కనుగొనే ప్రయత్నం ఎలా చేస్తాడు, ఏ విధంగా దీనికి సమాధానం కనుక్కుంటాడు అనే దాన్ని పరిశీలిద్దాం. మన ప్రశ్న గుర్తుంది కదా, మనిషి అనే జీవి ఎందుకు మిగతా జీవుల కంటే ప్రత్యేకంగా జ్ఞానంలో కానీ జీవన విధానంలో కానీ వేరుగా ఉన్నాడు అనేది ప్రశ్న. ఇప్పుడు మన ముందు ఒక ప్రశ్న ఉంది. ఒక ప్రశ్నకి పూర్తి సమాధానం మనకు తెలియకపోతే దాన్ని రెండు విధాలుగా విభజిస్తాం. నోన్ నాలెడ్జ్, మరొకటి అన్నోన్ నాలెడ్జ్. తెలిసిన జ్ఞానం, తెలియని జ్ఞానం. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మనం అన్ని ప్రశ్నలకి ఈ విధంగా సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయము. కొన్ని రకాల ప్రశ్నలకి మాత్రమే నోన్ నాలెడ్జ్, అన్నోన్ నాలెడ్జ్ అనే పద్ధతిని అన్వేషణకి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా ఒసామా బిన్ లాడెన్ ఎవరు, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, సోప్ ఎలా తయారు చేస్తారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి కంటే ఎక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటుందా అనే ఇలాంటి ప్రశ్నలకి 90% కంటే ఎక్కువ శాతంలో కరెక్ట్ సమాధానం చెప్పవచ్చు. ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్ట్ అని, హార్ట్కి రక్త ప్రసరణ తగ్గినా లేదా బ్లాక్ అయిన హార్ట్ అటాక్ వస్తుంది అని, సపోనిఫికేషన్ అనే ప్రాసెస్లో సోప్స్ తయారు చేస్తారు అని, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఏఐ నాలెడ్జ్ ఎంత హైలో ఉందో చూస్తే మనిషి కంటే ఎక్కువ నాలెడ్జ్ ఏఐకి ఉంటుంది అని తెలుస్తుంది. ఈ ప్రశ్నలకి సమాధానం టెక్నాలజీ డెవలప్ అవ్వడం ద్వారా, ఇన్వెస్టిగేషన్ ద్వారా, రీసెర్చ్ ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకునేందుకు తక్కువ సమయం తీసుకుంటుంది. కొన్ని సంవత్సరాల వ్యవధి పడుతుంది. అఫ్కోర్స్ హార్ట్ అటాక్ గురించి విషయం ఎన్నో సంవత్సరాల పరిశోధన తర్వాత తెలిసింది. కానీ ఆన్సర్ అనేది అయితే తెలుసుకోగలిగాము. కరోనా అనే వైరస్ గురించి తెలిసినప్పుడు వ్యాక్సిన్ లేనప్పటికీ కొన్ని నెలల తరువాత దానికి వ్యాక్సిన్ని కనుగొన్నాం. ఇలా ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చేందుకు మన దగ్గర ఉన్న నాలెడ్జ్ సరిపోతే మనం అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా దాన్ని డిఫెన్స్ చేయగలం, ఆన్సర్ ఇవ్వగలం, సొల్యూషన్ కనిపెట్టగలం. కానీ మనిషికి ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ కూడా సమాధానం ఇవ్వని ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి వాస్తవం అని తెలియని ఎన్నో సమాధానాలు సృష్టిస్తారు. ఏలియన్స్ ఎక్కడ ఉన్నాయి, మార్స్లో జీవం ఉందా, మల్టీ యూనివర్స్ ఉన్నాయా, టైం ట్రావెల్ వాస్తవంగా చేయగలమా, ఇలాంటి ప్రశ్నలకి త్వరగా సరిగా సమాధానం ఇచ్చే ఫలితాలు మన దగ్గర లేవు. అందువలన కొందరు ఏలియన్స్ ఉన్నాయంటారు, మరికొందరు లేవు అంటారు. ఒకరు మార్స్లో జీవం ఉందంటారు, మరొకరు లేదు అంటారు. కొందరు మల్టీ యూనివర్స్ని నమ్ముతారు, మరికొందరు మల్టీ యూనివర్స్ని నమ్మరు. కొందరు టైం ట్రావెల్ని నమ్ముతారు, కొందరు నమ్మరు. ఇలాంటి కోవకు చెందిన ప్రశ్నలకి సమాధానం చాలా కష్టంగా ఉంటుంది. అందువలన వీటిని మనం అర్థం చేసుకునే విధానం వేరుగా ఉండవలసి ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ప్రశ్నయే మనిషి అనే జీవి ఎందుకు మిగతా జీవుల కంటే ప్రత్యేకం. మన ముందు ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం జీరో నుంచి మొదలు పెట్టాలి. మతపరమైన కోణంలో కానీ, మనం నమ్ముతున్న విషయాన్ని బట్టి కానీ సమాధానం వెతకడం సరైన పద్ధతి కాదు. అలా అని ఇప్పుడు మతాలు చెప్పినవి అబద్ధమని చెప్పాలి అంటే ముందు ఆ మతాలు వాస్తవమా కాదా అనేది తెలియాలి. జపనీస్ నమ్మే షింతో రిలీజియన్ చూస్తే అసలు వాస్తవానికి కొంచెం కూడా సంబంధం లేకుండా ఆ మతం కనిపిస్తుంది. మన దగ్గర ఆధారాలు ఉన్నాయి విశ్వం ఎలా ఏర్పడింది అని. ఎవరో సముద్రంలో బల్లెం కూర్చితే చుక్కపడి జపాన్లా మారింది అనేది కట్టుకథ అని క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవానికి అసలు దగ్గరగా కూడా లేదు అని తెలిసిన మత నమ్మకాలు, విశ్వాసాలు అంతరించిపోవు. నేను ఎక్కడో ఉన్న జపాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి కారణం మన భారతదేశంలో ఉన్న మతాలను తీసుకొని మాట్లాడితే కన్ఫామ్
ఎవడో ఒకడు నన్ను కొడతాడు అనే భయంతో. వాస్తవమైన రుజువులు ఉన్నా కూడా మత విశ్వాసాలు అవి నిలబడవు. చాలా రీసెర్చెస్ ద్వారా మనిషి ఎందుకు జంతువుల కంటే ఇంత తెలివిగా ఉన్నాడు అని అనేందుకు ఆధారాలు అనేవి ఉన్నాయి. మీకు ఆధారాలతో చెప్పాలి అంటే ఈ వీడియో లెంత్ చాలా పెద్దది అవుతుంది. అందువలన ఆధారాలతో కూడిన వీడియో మరొకటి చేసి డిస్క్రిప్షన్లో లింకుని అలాగే పైన ఐకార్డ్లో వీడియోని పెడతాను. మీరు ఆ వీడియోని తప్పక చూడండి. హ్యూమన్ ఎవల్యూషన్ నిజమైనప్పుడు మతాలు చెప్పేవన్నీ అబద్ధాలవుతాయి. అలాగే హ్యూమన్ ఎవల్యూషన్ని ప్రశ్నించే విషయాలు ఉంటాయి. అందువలన నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మనకేదైనా పూర్తి సమాధానం తెలియకపోతే పూర్తిగా తెలియదు అన్నట్టే ఉండాలి. తెలిసిన ఇన్ఫర్మేషన్ని కీ పాయింట్గా గుర్తించాలి. పూర్తి సమాధానం కోసం అన్వేషించాలి, కానీ కాస్త సమాచారంతో అదే వాస్తవం అని నమ్మి లోకాన్ని నడిపించడం సరి అయినది కాదు. సైన్స్ పరిశోధన ద్వారా నమ్మకాలు కూడా మూఢనమ్మకాలు అయ్యే కాలం వస్తూ ఉంటుంది. వాస్తవాలు తెలిసే కొద్దీ నమ్మకాలు పరీక్షించబడతాయి. చివరికి వాస్తవాలే నిలబడతాయి. అందుకు వందల సంవత్సరాల వేల సంవత్సరాల సమయం పడుతుందా అనేది తెలీదు. ముందు వీడియోలో చెప్పినట్టు విశ్వాన్నే ప్రపంచం చేసుకుని బ్రతికే మనిషి అలాగే తన మూర్ఖత్వంతో ప్రపంచాన్ని నడిపించగలడు. ఈ భూమి మీద మనిషికి మించిన జ్ఞానం కలిగిన ఒక్క జీవి కూడా లేదు. కానీ మనిషి కంటే 1000 రెట్లు అధికంగా ఉండబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనిషి ఎదిరించగలడా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ క్విజీని.